వెంకటేష్ నాయుడు ఈ పేరు చెప్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్లంతా ప్యాంట్ తడిపేసుకుంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడు కేవలం వైసీపీ నేత చెవిరెడ్డి అనుచరుడు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది నేతలకు ఆప్తమిత్రుడు. అంతకు మించి పెద్ద హవాలా ఆపరేటర్, అమ్మాయిల సప్లయర్, పారిశ్రామికవేత్తలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరికీ అవసరమయ్యే అన్నింటినీ సప్లై చేసే అతిపెద్ద పవర్ బ్రోకర్. అంతేకాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లతో అంటకాగుతాడు. 2024 వరకు వైసీపీ వాళ్లతో, వాళ్లు ఓడిపోగానే టీడీపీ, బీజేపీ నేతలతో వ్యవహారాలు నడిపాడు వెంకటేష్ నాయుడు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడుతో రహస్య సంబంధాలు ఉన్న లీడర్లంతా అతను ఎవరి పేర్లు బయట పెడతాడని, తమ అంతర్గత వ్యవహారాలు, రహస్య సంబంధాలు ఎక్కడ లీక్ చేస్తాడని భయపడి చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సంచలన వీడియో బయటపెట్టింది. ఇప్పటి వరకు ఈ కేసులో మాటలు, ఆరోపణలు తప్పితే ఎలాంటి వీడియోలు కానీ, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ కానీ బయట పడలేదు. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ కేసును మలుపు తిప్పే వీడియో ఒకటి సిట్ చేతికి చిక్కింది. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. అది లిక్కర్ స్కామ్ డబ్బే అనేటువంటిది సిట్ వాదన. కానీ ఇప్పుడు ఆ డబ్బు లిక్కర్ స్కామ్కు సంబంధించిందేనని చెప్పే వీడియో సిట్ చేతికి చిక్కింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో అరెస్ట్ అయిన చెరుకూరి వెంకటేష్ నాయుడు ఆ డబ్బును ఓ డెన్లో భద్రపరుస్తున్న వీడియో సిట్ చేతికి చిక్కింది. ఈ వీడియోను వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రికవరీ చేసినట్లు చెప్తున్నారు అధికారులు. దీంతో ఈ కేసులో కీలక వ్యక్తి ఈ వెంకటేష్ నాయుడేనని సిట్కు ఓ క్లారిటీ వచ్చింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కేసులో A34 నిందితుడిగా చేర్చారు. విచారణలో వెంకటేష్ ఫోన్ నుంచి డేటా రికవరీ చేయడంతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. చాలా కాలం నుంచి చెవిరెడ్డి ముఖ్య అనుచరుడిగా వెంకటేష్కు గుర్తింపు ఉంది. చెవిరెడ్డి నియోజకవర్గంలో ఏ పని చేయించాలన్నా అది వెంకటేష్ చేతుల మీదుగానే జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నుంచి వెంకటేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేశాడు. కానీ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడంతో అతని నామినేషన్ రిజెక్ట్ అయింది. ఆ ఎన్నికల్లో సిపి పనులు దగ్గరుండి చూసుకున్నాడు వెంకటేష్ నాయుడు. కేవలం చెవిరెడ్డి అనుచరుడిగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నేతలకు వెంకటేష్ నాయుడు సన్నిహితులని తెలుస్తోంది. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, కల్వకుంట్ల కన్నారావుతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక్కడ అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ ఎంపీలతో, మంత్రులతో కూడా వెంకటేష్ నాయుడు రాసుకొని పూసుకొని తిరిగారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ భరత్, ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్లతో వెంకటేష్ ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. అంతేకాదు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బు ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని డిసైడ్ చేసేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. డబ్బును జాగ్రత్తగా ఓ డెన్లో పెట్టి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా పంపిణీ చేసే బాధ్యత వెంకటేష్ నాయుడుది. ఈ స్కామ్లో వచ్చిన డబ్బుతో వెంకటేష్ లావిష్ లైఫ్ ఎంజాయ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఓ వీడియోలో ప్రైవేట్ జెట్లో వెంకటేష్ ప్రయాణిస్తూ కనిపించాడు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు మాత్రమే ఎఫర్ట్ చేయగలిగేటువంటి ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేస్తున్నాడు అంటే వెంకటేష్ నాయుడికి పై స్థాయిలో ఎలాంటి వాళ్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోంది. పొలిటికల్ లీడర్లకు ఎప్పటికప్పుడు హవాలా ద్వారా క్యాష్ సప్లై చేయటం, పారిశ్రామికవేత్తలకు, బడా లీడర్లకు అమ్మాయిలు, మందు పార్టీలు, పెద్ద పెద్ద పరిచయాలు చేయటం, ఇవన్నీ వెంకటేష్ నాయుడు రోజువారీ పనులు. చదువు సంధ్య లేకపోయినా, ఓ స్టాండర్డ్ బిజినెస్ అంటూ ఏమీ లేకపోయినా కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తూ, అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ 100 కోట్ల రూపాయలు చేతులు మారుస్తున్నాడు వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడుతో పాటు ఫోటోలు దిగిన లీడర్లంతా వాడి వల్ల తాము ఎక్కడ ఇరుక్కుపోతామని టెన్షన్ పడుతున్నారు.